అందరికీ నమస్కారం అండి. సార్ గడప గడపకి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో వచ్చినప్పుడు అయ్యా మేము ఎస్సీ మాదిగపేటలో 17 గుంచాలు ఖచ్చితంగా 17 గుంచాలు ల్యాండ్ ఉందండి, అది దుర్మార్గంగా ఉందండి, రకరకాల కంపలతో ఉందండి, మీరు చేసి పెట్టాలి సార్ అని అడగడం జరిగిందండి. వెంటనే ఆయన రావడం జరిగింది, ఇక్కడ చూడడం జరిగింది. ఆ రోజున ఈ రోజున మాకు చాలా మేలు చేశారండి. ఆయన చేసిన ఏంటంటే పనోడే అండి. ఆయనకి ప్రజాప్రతినిధి అనే ఒక అర్థానికి ఖచ్చితంగా ఆయన నిదర్శనం అండి. ఆయన తోట త్రిమూర్తులు గారు అంటే ఎంత నమ్మకమైన వ్యక్తో ఈ రోజున మన కాన్స్టిట్యున్సీలో మండపడ కాన్స్టిట్యున్సీలో అందరికీ అర్థమవుతుంది. నిజంగా మా ఎస్సీ మాదిగలకి చేసిన మేలుని మేము ఎప్పుడు మర్చిపోం సార్. మీరు చేసిన మేలు ఇవాళ పిల్లలే కాదండి, మేమంతా కూడా రేపు పొద్దున్న చక్కగా ఇక్కడ అన్ని విధాలుగా కూడా మేము ఉపయోగించుకోవడానికి అర్థమైందండి. దయించి ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ 17 సెంట్లు అండి, 17 ఎకరాలు 70 సెంట్లు సార్. దయించి మీరు ఏమన్నా ఇదేంటండి మాకు కమిటీలు ఏర్పాటు చేయండి సార్. మీరు ఖచ్చితంగా నగ్గుతారు, మాకు మినిస్టర్ అవుతారు. మీరు ఎందుకంటే మీరు పనులు ఇప్పుడు కూడా ఆ రోజున చెప్పడం జరిగింది, అదే మా ట్యాంక్ దగ్గర చెప్పడం జరిగింది సార్. మాకు 2 విషయాలు తీర్చారు సార్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ది శ్మశానం గురించి చెప్పడం జరిగింది సార్. శ్మశానం ఇవాళ కూడా అవలేదండి. వెంకటబాబు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. సర్వే చేసి కొంచెం మాకు ఇబ్బంది ఉంది సార్. చాలా మినిమం ప్లేస్ అండి, రెండు కమ్యూనిటీలు కలిపి. అది కొంచెం సర్వే చేస్తే పక్కన కూడా ఎస్ఎండి రైతులు ఎంకరేజ్మెంట్ ఉంది. అవును సార్, అదొక్కటే సార్. దయించి ఇంకా మిగతా విషయంలో మీకు ఫుల్ఫిల్డ్ గా మేమైతే మీ పక్షాన్ని ఉండటం జరుగుతుందండి. మీరు లాంటి వ్యక్తిని మేము కోల్పోతే మా అంత దురదృష్టమంతులు ఉండదండి. దాదాపుగా 16-20 సంవత్సరాల నుంచి మేము పడే బాధ ఎవరండి మన చిన్నకాపు గారి నుంచి కూడా మేము ఏ విధంగా కూడా లబ్ధి పొందలేదండి. ఈ రోజు మీరు వచ్చారు, మా రోడ్లు కానీ అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఉందా, కనీసం అది తీసుకోవాలా లేదా అన్నది కాకుండా ఎన్నో పనులు చేస్తున్నారండి. మీరు దయించి మాకు హ్యాపీగా రేపు పొద్దున్న మీరు మినిస్టర్ అవ్వాలని, అదేవిధంగా మీరు నగ్గాలని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మనసా వాచ కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తాను.